కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. అస్మద్గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోసుతం శ్రీనివాస కృపాపాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్పరమగురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సశిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజని గళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. ఆండాల్ దివ్య తిరువళిగల శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మనం ఆండాళ్ తల్లి సాయించిన 23వ పాసురాన్ని, అందులో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి పాసురంలో అహంకారం, అభిమానం కలిగినటువంటి వారికి ఆ పరమాత్ముడి యొక్క కటాక్షం లభించదు అన్న విషయం మనకు స్పష్టంగా తెలిసింది. యాం వందోం అన్నారు, అంటే మేము వచ్చినాము అని చెప్పి గోపికలు చెప్పగానే అది మేము అనేది అహంకారానికి సూచన కాబట్టి దాని వలన పరమాత్ముడి యొక్క దివ్య దర్శనమే కాదు, చివరకు అతని మాట కూడా వాళ్లకు దక్కలేదు. మేము అన్న భావన, ఈ అహం ఏదైతే ఉందో ఇది పరమాత్ముడి యొక్క అనుగ్రహం నుండి మనను దూరంగా చేస్తుంది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది అహంకారానికి నిదర్శనం కాబట్టి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందలేకపోయారు అని ముఖ్యంగా మనం గ్రహించాలి. తమ తప్పును తెలుసుకున్నటువంటి గోపికలు అభిమానాన్ని పక్కన పెట్టి రాజ్యాలను కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగానైతే తమ అభిమానాన్ని వదిలిపెట్టి రాజులు చక్రవర్తి సింహాసనం దగ్గరికి చేరుకొని ఆ సింహాసనాన్ని అంటిపెట్టుకుని ఉంటారో, అలాగే మేము కూడా స్త్రీలము అనేటువంటి అభిమానాన్ని మేము ప్రక్కన పెట్టి మేము కూడా నీ శయ్య దగ్గరికి, అంటే నీ మంచము దగ్గరికి చేరుకున్నాము. మాలో ఇంతకాలం స్త్రీలమనే ఒక అభిమానం అనేది ఉండేది, కానీ ఆ అభిమానాన్ని మేము వదిలిపెట్టి ఇప్పుడు మీ దగ్గరికి మేము వచ్చాము అని చెప్పి ప్రార్థిస్తూ, స్వామి మాకు వేరే ఒక గతి లేదు కాబట్టి నీవు తప్ప మాకు వేరొక గతి అంటూ ఏది కూడా మేము భావించే వాళ్ళం కాదు. అంతేకాకుండా నువ్వు మమ్మలను అనుగ్రహించకపోతే మమ్మలను అనుగ్రహించగలిగిన వాళ్ళు మరెవరూ లేరు కాబట్టి మేము దీనులుగా మీ దగ్గరికి వచ్చి మీ పాదాల చెంత చేరినాము అంటూ పలికారు. ఎప్పుడైతే వాళ్ళు అనాథలము అనేటువంటి ఆ పదాన్ని ఉపయోగించారో దానితో కృష్ణ పరమాత్ముడు ఒక్కసారిగా అతని హృదయం కరిగిపోయిందట. ఏమిటి, సాక్షాత్తు నీలాదేవికి నీలాదేవి అండగా ఉన్న వాళ్ళు కదా వాళ్ళు, అంతేకాకుండా ఈ గోపికలంతా నా వాళ్ళు, అటు లక్ష్మీ స్వరూపురాలైనటువంటి నీలాదేవికి ఆత్మీయులు, నాకు కావలసిన వాళ్ళు అయి ఉండి కూడా మేము అనాథలము అని చెప్పి అనడం అనేది, వేరే దిక్కులేని వాళ్ళం అనడం అనేది అతనికి చాలా బాధ కలిగించి అతని హృదయాన్ని కరిగించి వేసిందట. అందుకని అప్పుడు అన్నాడు, తాను ఇంతకాలం వారిని అనుగ్రహించకుండా చేసినటువంటి జాప్యానికి, తన అలసత్వానికి, ఆ విధంగా జరిగిన ఆలస్యానికి తాను చింతిస్తూ అన్నాడట, స్వామి సరే ఇంతకాలం జరిగింది కానీ ఇప్పుడు మీకేం కావాలనో కోరుకోండి అన్నాడట. ఎందుకంటే స్వామి ఎలాంటి వాడు, ఆయన పంచవటిలో ఋషులంతా కూడా వచ్చేసి ఆ స్వామి దగ్గరికి వచ్చి పశ్చిమేవ శరీరాన్ని చూడండి, మా శరీరాలు ఎలా ఇదిపోయాయో,
అంటే ఎలా కృషించిపోయాయో, ఇక్కడ ఉండేటువంటి రాక్షసులు మా నిత్య కృత్యాలకు భంగాన్ని కలిగిస్తుంటే మాకు రక్షణ చేసేవాళ్ళు ఎవరూ లేక మేము ఆ ఈ విధంగా మేము కష్టాలు పడుతున్నాము అనగానే అప్పుడు రామచంద్రుడు అప్పుడు కూడా బాధపడ్డాడట. ఏమిటి, ఇంతకాలం అసలు నేను వచ్చి మీ బాగోగులు తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగిన వాడిని, అలాంటిది మీరు నా దగ్గరికి నడిచి వచ్చి చెప్పేంత వరకు కూడా మీ బాధలను నేను గుర్తించలేదు, నా బాధ్యతను నేను మర్చిపోయాను. కాబట్టి మీరు ఇంత శ్రమపడి నా దగ్గరికి వచ్చి నా కర్తవ్యాన్ని మీరు గుర్తు చేసినందుకు నిజంగా నేను మిమ్మలను అభినందిస్తున్నాను. నేను చేసినటువంటి జాప్యానికి నేను సిగ్గుపడుతున్నాను అన్నాడట. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రజలందరూ కూడా తమ ఆదాయంలో 5వ భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ఎందుకంటే రాజ్యం నడవాలంటే ధనం కావాలి కాబట్టి ఆ విధంగా ధనాగారంలో, అంటే రాజు యొక్క ధనాగారంలో ఈ ప్రజలు చెల్లించినటువంటి ఆ సొమ్ము అనేది దాది జమ అవుతుంది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఆధునిక యుగంలో కూడా మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని ఈ విధంగా కడుతున్నాం మన ఆదాయంలో. అలాగే ధర్మశాస్త్రం ప్రకారం కూడా అలాగే 5వ భాగం కట్టాలి. కాబట్టి అప్పుడు ప్రజల యొక్క అన్ని యోగక్షేమాలు రాజే చూసుకోవాలి. ఇక అడవిలో ఉండేటువంటి ఋషుల మునుల బాధ్యత కూడా రాజుదే. ఎందుకంటే ఎవరికైనా తపబలం లేనటువంటి రాజు తన రాజ్యాన్ని చక్కగా పాలించలేడు. కానీ తానే తపస్సు చేస్తూ కూర్చుంటే ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? అందుకని అడవిలో ఉండి తపస్సు చేసేటువంటి ఋషులు మునులు వాళ్ళ తపస్సులో 5వ భాగాన్ని రాజుకు దారాదత్తం చేస్తారు, అంటే దారపోస్తారు వాళ్ళు. కాబట్టి ఆ తప ప్రభావం వల్ల రాజు బలిష్ఠుడై మొత్తం రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి 5వ భాగాన్ని ఋషులు మునులు ఆ విధంగా అతని దారపోస్తారు. కాబట్టి వాళ్ళ రక్షణ భారం కూడా ఆ దేశాన్ని వెళ్ళేటువంటి రాజే చూసుకోవాలి. అందుకే అన్నాడట, హ్రీరేషాహి మమాతుల యది దృశైరహం విప్రై రూపస్థేయై రూపస్థితి అంటాడు. అంటే అయ్యో నాకెంత సిగ్గుగా ఉంది, అసలు మిమ్ములను రప్పించుకున్నాను, నేను వచ్చి మీ కష్టాలు తీర్చడానికి బదులు మీరు నా దగ్గరికి కష్టపడి వచ్చేంత వరకు కూడా నేను ఈ విధంగా ఉండడం అనేది ఇది జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నాను అన్నాడట. అందుకే తన దగ్గరికి వచ్చినటువంటి మహాత్ములతో ఆయన అన్నాడు, మీకు అడ్డుగా నిలిచినటువంటి రాక్షసులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరినీ తుదముట్టించి మీ కార్యాలు నిర్విఘ్నంగా మీరు జరుపుకునేట్టుగా నేను చేస్తాను అని చెప్పి మాటలు ఇచ్చాడట. ఎందుకంటే అది ధర్మం కాబట్టి. రామో విగ్రహవాన్ ధర్మ, అంటే ధర్మాన్ని కాపాడడం అతని యొక్క ఆ ప్రవృత్తి కాబట్టి, అతని వృత్తే కాదు ప్రవృత్తి కూడా. కాబట్టి ఆ విధంగా వాళ్లకు మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నాడు ఆయన. లంకను వదిలి వచ్చినటువంటి విభీషణుడు కూడా ఆయన వచ్చి ఎప్పుడైతే ధీరంగా రామచంద్రుడికి తాను శరణాగతి చేశాడో అప్పుడు అంటారు, ఏమిటి అంటే అక్కడ ఉండేటువంటి వానరులు సుగ్రీవుడు అంగదుడు వీళ్ళందరూ అన్నారు, కాదు కాదు శత్రుపక్షం వాడు కాబట్టి అతన్ని మనం ఆ శరణాగతి ఇవ్వకూడదు అని మాట్లాడారు. కానీ రాముడు ఏమిటి అతన్ని పిలిపించాడు, సుగ్రీవుడి ద్వారానే పిలిపించి ఆయన అంటాడు, లోచనానాం పిబన్నివా వచనాస్వాంతనం అంటారు. అంటే ఆ వచ్చిన వాడిని సాధారణంగా ఆహ్వానించి చక్కనైనటువంటి స్వాంతనం కలిగినటువంటి మాటలతో మాట్లాడుతుంటే అప్పుడు ఆ విభీషణుడు కరిగిపోయాడట. ఆ విధంగా కరిగిపోయినటువంటి ఆ విభీషణుణ్ణి తన కన్నుల చూపులతోనే జుర్రేస్తున్నాడా అన్నట్టు, తాగేస్తున్నాడా అన్నట్టుగా అంత ఆప్యాయతగా అంత ఆదరంగా చూశాడట ఆ రామచంద్రుడు. అది తాను అరణ్యానికి చేరుకున్నానని తెలియగానే గుహుడు వచ్చాడు. తాను ఎంతో దూరం నుంచి వచ్చేసి శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికి, అయ్యా మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మా నగరానికి రావాలి అని కోరాడు. అన్నాడు, నా కోసం అంత దూరం నుంచి శ్రమపడి నడిచి వచ్చావు కదా, ఇంకా ఏమిటి, నిజానికి నీవు నాకు ఆతిథ్యాన్ని ఇచ్చినట్లుగానే భావిస్తున్నాను, ఇచ్చినంత సంతోషంగా ఉంది అని అన్నాడట. అంటే అసలు ఈ రోజు కూడా తనను దర్శించడానికి ఈ విధంగా చల్లని చలిలో పై నుంచి మంచు కురుస్తూ ఉంటే ఆ మంచు వల్ల అక్కడ ఉండేటువంటి నీళ్ళంతా కూడా బురదగా అవుతుంటే ఆ బురదలో నడిచి చల్లటి చలిలో అటు పైన మంచు కింద చల్లటి బురద, వీటి లోపల తన దగ్గరికి వచ్చినటువంటి ఆ గోపికలను చూసిన తర్వాత అతనికి ఆ గోపికల మీద జాలి కలిగిందట. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఎందుకంటే ఆనాడు పురుషులైనటువంటి ఋషులు మునులు, తర్వాత గుహుడు,
ఇలాంటి వీళ్ళు నడిచి వస్తేనే తన హృదయం అంతా కూడా కరిగిపోయిందే, అలాంటిది పాపం స్త్రీలు వీళ్ళందరూ కూడా, అంటే సుకుమారమైన శరీరం కలిగిన వాళ్ళు ఈ పాదాలు కందిపోయేట్లుగా అంత దూరం నుంచి నడిచి వచ్చారు కదా, పాపం ఇంతకాలం నేను జాప్యం చేశానే అంటూ ఓ మనస్సులో ఒక రకమైనటువంటి బాధను కూడా పొందాయి అని అన్నాడట. మీరు ఇంత శ్రమపడి నా దగ్గరికి ఏదో ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు కాబట్టి మీకేం కావాలో చెప్పండి, మీ కోరిక తీర్చకుండా పంపడం అనేది ఇది సబబు కాదు కదా, చెప్పండి మీకేం కావాలి అని అడిగాడట. అంటే దానికి బదులిస్తున్నారు గోపికలు ఈనాటి పాసురంలో. మారిమలై ముజంగిల్ మన్నక్కిడందు ఉరంగు சீரிய சிங்கம் அறிவித்து தீவிசித்து வேரி மயிர் பொங்க வெப்பாடும் பேருந்து உதறி மூறி நிமறிந்து முஜங்கி புறப்பட்டு போதரும் போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரிய ஆராய் அருந்தருளே லோரெம்பாவாய். மூன்றால் திவ்ய திருவருகளே சரணம். மாரிமலை ముజంగిల్ మన్ను కిడందు రంగం సీరియ సింగం అన్నారు. అంటే అది చెప్తారు. మారి అంటే వర్షకాలంలో, మలై అంటే పర్వతాల యొక్క ముజంగిర్ గుహలో, మన్ని నిశ్చలంగా, కడందు పడున్నటువంటి, ఉరంగం అంటే నిద్రిస్తున్న సీరియ సింగం శౌర్యం గల సింహం లాగా అని చెప్తున్నారు వీళ్ళు. వర్షాకాలంలో పర్వత గృహల్లో కదలక మెదలక పరుండిన సింహము లేచి ఎలా వస్తుందో ఆ విధంగా నీవు కూడా నీ శయనాగారం నుండి, నువ్వు పడుకున్నటువంటి ఆ గది నుండి నీవు ఆ విధంగా బయటకు రావాలి అని చెప్పి కోరాయట. అంటే స్వామివారు పడుకున్నప్పటి సౌందర్యాన్ని చూశారు. ఆనాడు విశ్వామిత్రుడు ఏ విధంగానైతే శయనకాల సౌందర్యాన్ని చూసి అబ్బురపడ్డాడో అలాంటి ఆ సౌందర్యము, ఆ దాన్ని అంతా వీళ్ళు పరికించారు, వీళ్ళు చూశారు వీరు. అంతేకాకుండా నిన్నటి పాసనలో చెప్పారు స్వామి నువ్వు కన్నులు ఎలా తెరవాలి అని చెప్పారు. ఆ విధంగానే మెల్లమెల్లగా తెరుస్తున్నటువంటి ఆ స్వామి కన్నులు ఆ అప్పటి అందాన్ని కూడా వాళ్ళంతా పరికించారు. ఇప్పుడేమిటి అంటే గమన సౌందర్యము అంటాం. అంటే నడకలో ఉండేటువంటి సౌందర్యం ఏదైతే ఉందో అలాంటి గంభీరమైనటువంటి అందమైనటువంటి నడకను చూడాలి అని చెప్పి వీళ్ళు ఉబలాట పడుతూ ఉన్నారు ఈ గోపికలందరూ కూడా. కృష్ణ పరమాత్ముడు అయితే అక్కడ చూస్తుంటే అందుకే వీళ్ళు ఏమన్నారు, లేచి రండి అన్నారు. కృష్ణ పరమాత్ముడిని చూస్తుంటే అసలు ఆయన ఎలాంటి అద్భుతమైనటువంటి రూపం కలిగిన వాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటాడట స్వామి. అంపశయ్యం మీద ఉన్నటువంటి భీష్ముడు తాను ఆనాడు ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య రూపాన్ని తాను నెమరు వేసుకుంటూ అంటాడు. ఎప్పుడైతే కంసుడిని సంహరించడానికి మధురా నగరానికి ఆ అక్రూరుడు వీళ్ళని తీసుకుని వెళ్ళాడో అక్కడ ఉండేటువంటి ఆ వీధులను చూస్తామంటూ ఆ వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు కృష్ణుడు బలరాముడు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి తన కళ్ళ ముందు తాను ప్రత్యక్షం చేసుకున్నటువంటి ఆ భీష్మాచార్యులు దాన్ని నెమరు వేసుకుంటున్నాడు. ఎలా కనిపించాడట ఆ స్వామి అక్కడ. గజత్రాతేతి వృద్ధాభిః శ్రీకాంతైతి యవ్వతైః యదాస్తి తచ్చ బాలాభిః దృష్టశౌరి సకౌతుకం అంటారు. అంటే ఆ విధంగా స్వామి ఆ నడక నడుస్తూ వస్తున్న సమయంలో అక్కడ ఉండేటువంటి వయస్సు మీరినట్టు వృద్ధులందరూ కూడా చూడగానే ఆహా ఎంతటి లక్షణాలు, ఎంత మనోహరమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు ఈయన, ఆ ముఖాన్ని చూస్తే ఎలా కనిపిస్తుంది. ఆనాడు ముసలి బారిన పడినటువంటి ఆ గజేంద్రుని రక్షించడానికి స్వామి ఏ విధంగా పరుగు పరుగున వచ్చేసి రక్షించాడో ఆయన ఈయననే కదా. కాబట్టి ఆహా ఎంతటి ఔదార్యం కలిగిన వాడు, ఎంతటి వాత్సల్యపూర్ణుడు అంటూ వాళ్ళందరూ చేతులు జోడిస్తూ ఉన్నారట. ఇక యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ చూసిన తర్వాత అనుకున్నారట అసలు స్థిర చిత్తురాలుగానటువంటి అమ్మ లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి అలాంటి ఇలా ఈ శ్యామసుందరుడి యొక్క అందాన్ని అసలు చూస్తుంటే ఎంత చూసినప్పటికీ కూడా తనివి తీరదు కదా అనుకుంటూ వాళ్ళందరూ అతని సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారట. ఇక పిల్లలకి ఏమీ తెలియదు. కానీ కృష్ణ పరమాత్ముడు ధరించినటువంటి ఆ నెమిలి కన్నును, ఆ ధరించినటువంటి విచిత్రమైనటువంటి వేషధారణను చూసి వాళ్ళ చేతిలో మురళి ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఆనందించారట.
ఆ విధంగా పరమాత్ముడి రూపాన్ని ఎలా చూచినప్పటికీ, ఎవరు చూచినప్పటికీ కూడా వారి వారి వయ దీని వయస్సును బట్టి, వయోపాకాన్ని బట్టి, లేదా వారి వారి దృష్టిని బట్టి ఎలా చూసినా అందంగానే కనిపిస్తుంటాడు ఆ స్వామి. ఈనాడు ఆ స్వామి యొక్క అందాన్ని వీళ్ళు తనివిదీరా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి గోపికలు. తరువాత అనుకున్నారట, ఆనాడు శూర్పణఖ రాక్షసి, నిజానికి రాక్షసుల కన్నీ రాక్షస కృత్యాలే ఉంటాయి. కానీ రామావతారంలో మా కృష్ణయ్య ఉన్నప్పుడు అసలు ఈ సౌందర్యాన్ని చూసే కదా ఆమె కూడా భ్రమసిపోయి మోహించి తనలో ఉండేటువంటి క్రూరత్వాన్ని కూడా అది మరుగున పెట్టుకొని ఇతనికి తాను వశురాలు కావాలని చేసుకుంది. అంటే క్రూరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళను కూడా ఆకర్షించగలిగినంతటి అందం కలిగిన వాడు స్వామి అని వీళ్ళంతా కూడా ఆ విధంగా తమ మనసులలో ఆ కృష్ణస్వామి యొక్క అందాన్ని చూస్తూ వీళ్ళు అబ్బురపడుతూ ఉన్నారట. ఇవన్నీ అయితే వర్షాకాలంలో ఎతులు చాతుర్మాస వ్రత దీక్ష చేస్తారు, ఎటూ కదలకుండా ఒకే దగ్గర ఉంటారు. మరి అది అప్పుడు అదే సమయం లోపల ప్రేయసీ ప్రియులు కూడా ఎక్కువగా ఏకాంతంగా ఒకే దగ్గర వాళ్ళు గడుపుతూ ఉంటారు. అలాగే సింహాలు కూడా అక్కడ వేటాడడం అనేది మానేసి ఆడసింహంతో కలిసి ఆ మగ సింహం అనేది గుహ లోపల అలాగే ఉంటుందట. అది బయటకు రాకుండా అక్కడ నిద్రిస్తూ ఉంటుందట. అది అయితే ఈ వర్షాకాలంలో ఉండేటువంటి గొప్పతనాన్ని రామాయణంలో కూడా మనకు వర్ణించడం జరిగింది. ఏమిటి? సుగ్రీవుడికి లేక దొరికినటువంటి భార్య వల్ల ఈ వర్షాకాలంలో అతడు ఆమెతో స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటే, ఇక్కడ రామచంద్రుడు మాత్రం అక్కడ ఉండేటువంటి మేఘమాలికలను మేఘాలను చూసిన తర్వాత తన భార్య జ్ఞాపకానికి వచ్చి పాపం దుఃఖించాడట. అంటే ఎవరికి ఎలాంటి ఆనందాన్ని ఇవ్వాలి, లేదా విరహంతో కష్టపడే వాళ్ళకు కూడా ఈ వర్షాకాలం అనేది ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి కృష్ణుడు పరమాత్మ కదా, అతడు నిద్రిస్తున్న సింహంలా ఉంటాడు. అంటే సింహం ఎప్పుడైనా చూడండి, నిద్రిస్తున్న సింహం అనేది ఇది నిద్రిస్తుంది కదా అని చెప్పి ఎవ్వరు కూడా గుహలోకి వెళ్ళి దాన్ని లేపడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ సింహము నిద్రిస్తున్నప్పటికీ కూడా సింహమే. అది అంతా దాని దగ్గరికి వెళ్ళేంత ధైర్యము ఏ జంతువుకి కానీ ఎవరికి కానీ ఎక్కడ కూడా ఉండదు. అలాగే తర్వాత పోని అది లేస్తుంది అని అంటే ఎవరన్నా వచ్చి లేపితే లేస్తుందా? దానంతట అదే లేవాలి. దాన్ని లేపే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. అది అయితే అందుకే ఈ స్వామి కూడా ఏమిటిది, ప్రళయ కాలావస్థ లోపల ఈ చరాచర సృష్టినంతా కూడా తనలో దాచుకుంటాడు స్వామి. అది అంటే దాన్నే ఇక్కడ గోపికలు నిద్రిస్తున్నట్టుగా వీళ్ళు భావించారు. స్వామి నిద్రిస్తున్నటువంటి రూపాన్ని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇక తాను తిరిగి సృష్టి చేయాలి అని అనుకున్నప్పటి వారి వారి కర్మలను అనుసరించి వారికి దేహాలను ఇస్తుంటాడు. అది అంటే దాన్ని సృష్టి మొదలు లయం చేయడం, తర్వాత సృష్టి చేసేటువంటి స్థితి. కాబట్టి దాన్ని సింహము జూలు విప్పి లేస్తున్నట్టుగా వీళ్ళు దాన్ని ఆ మనసులో ఊహించుకుంటూ ఉన్నారు. అందుకే సృష్టికి ముందున్నదంతా కూడా శ్రీమన్నారాయణ తత్వమే అంటారు. అక్కడ నారాయణ నుండి విడదీ రాకుండా ఉంటుంది ఆ అమ్మవారు. గుహలో ఉన్న సింహము ఒకటే మనకు కనిపిస్తుంది. ఆ సింహం వెనుక ఉండేటువంటి ఆడసింహం అనేది చూడడానికి మన కంటికి కనిపించదు. ఎందుకంటే ఈ సింహం చాటున అది ఉంటుంది. అలాగే ఈ అమ్మవారు కూడా అమ్మవారు ఆడసింహం ఏ విధంగానైతే ఆ మగసింహం ప్రక్కన ఉంటుందో, అలాగే అమ్మవారు కూడా స్వామి వారిలోనే కలిసిపోయి కేవలం ఒక్క స్వామి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాడు మనకు. అరివిత్తు తీవిజిత్తు వేరిమైర్పొంగా అంటారు. అంటే నిద్ర నుండి మేల్కొన్న సింహము తీక్షణంగా చూసి తర్వాత ఆ పరిమళం కలిగినటువంటి తన వెంట్రుకలను అవి నిక్కబొడెట్టుగా చేసి ఆ తర్వాత తాను ఆ జూలు విదిలించేసి అది లేస్తుందట. కాబట్టి సింహము చెప్పామే, ఎవరికన్నా భయపడి లేస్తుందా? కాదు, అది లేవాలి అనుకున్నప్పుడు మాత్రమే లేస్తుంది. అలాగే పరమాత్మ కూడా సృష్టి చేయాలనుకున్నప్పుడే ఆయన లేస్తాడు. అది విషయాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. మనం సింహము మేల్కొంటే దాని కన్నులు ఎర్రగా ఉంటాయట. అండ్ అంతకాలము అది హాయిగా నిద్రించినటువంటి ఆ సింహము కనులు తెరిచి చూసే వరకు ఆ ఎర్రని కనులను చూస్తే అంతవరకు దానితో కలిసి పడుకొని ఉన్న ఆడ సింహం కూడా భయపడి పక్కకు జరిగిపోతుందట. ఆ సింహం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి కూడా
దానికి అంత అంత శక్తి ఉండదట, భయపడిపోతుందట. అలాగే ఈ పరమాత్మ కూడా యోగ నిద్రలోంచి లేచిన తర్వాత ఆ పరమాత్ముడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి లక్ష్మీదేవి కూడా సాహసించదట. లక్ష్మీదేవి కూడా పక్కకు జరుగుతుందట. అది అయితే ఎప్పాడు పేరుందదరి మోరి నిమరిందు అంటారు. అంటే అన్ని వైపులా కదిలి ఒడలు విదిల్చుకొని ముందుకు సాగి వచ్చేటువంటి ఆ సింహాన్ని వర్ణిస్తూ, స్వామి నీవు కూడా అలాగే లేచి రావాలి నీ అంటూ అతని నడకలో ఉండేటువంటి ఆ గాంభీర్యం ఏదైతే ఉందో దాన్ని చూచి తరించాలి అని చెప్పి ఈ గోపికలు కృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. స్వామి వారి నడక చాలా అందంగా ఉంటుంది. ఎందుకు? ఆ నడకను చూచిన తర్వాత ఎక్కడ లక్ష్మణుడు ఆ నడకకు ముగ్ధుడైపోయి తన కర్తవ్యాన్ని మరిచిపోతాడో అని చెప్పి అరణ్యానికి వెళ్లే ముందు లక్ష్మణుడితో సుమిత్ర అంటుంది, నాయనా నీవు ఆ రామచంద్రుడి వెనక మాత్రం నడవకయ్యా, ఎందుకంటే ఏమరుపాటు కలుగుతుంది నీకు నీకు ప్రమత్తత. అది కాబట్టి ఏమిటి? ఆ అందాన్ని చూచిన తర్వాత నీవు ఎందుకు వస్తున్నావు, ఎందుకు అతని వాళ్ళ వెంట ఉన్నావు, అహం సర్వం కరిష్యామి అంటూ వెళుతున్నావు, కానీ నీ కర్తవ్యాన్ని ఎక్కడ విస్మరిస్తావో కాబట్టి నీవు సాధ్యమైనంత వరకు నువ్వు ముందు నడవమని చెప్తుంది. అంటే స్వామి వారి నడక అంత అందంగా ఉంటుంది, అంత ఆకర్షణీయంగా ఉంటుంది. మన చిత్తాన్ని తన వైపు మళ్లించుకునేట్టుగా, అంటే మరొక వైపు ధ్యాస లేకుండా మనం మ్రాన్ పడిపోయి నిశ్చేష్లమై చూసే విధంగా ఉంటుంది ఆ స్వామి వారి నడక. అది అయితే నిన్నటి పాసురంలో ఏం చెప్పారు అంటే కన్నులు ఎలా తెరవాలి చెప్పారు. స్వామి నీవు కన్నులు మెల్లమెల్లగా తెరిచి ఆ తర్వాత ఆ ఉండేటువంటి గజ్జలో ఉండేటువంటి ఆ నల్లని గుండు కనిపించినట్టు, పద్మాలు వికసిస్తున్నట్టు, ఈ విధంగా మెల్లగా మెల్లగా మీరు మీరు కళ్ళు తెరవాలి అని చెప్పారు నిన్నటి పాసురంలో. ఈనాడు ఏమిటంటే ఎలా నడవాలో ఈ రోజున ఆ కృష్ణుడికి చెబుతూ ప్రార్థిస్తున్నారు మీరు. శ్రీకృష్ణుడిని వారి కోరికలు చెప్పమన్నాడు. సరే మీరు ఇంత కష్టపడి నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీకేం కావాలో అడగండి అన్నాడు. అంటే గోపికలు మాత్రం అంగీకరించలేదట. వాళ్ళు అన్నారు, స్వామి నీవు పడక మీద పడుకొని ఉన్నప్పుడు మా కోరికలను నీకు చెప్పము, ఎందుకంటే నీవు అవునన్నా అది నెరవేరుతుందన్నది మేం విశ్వసించలేము అన్నారు. ఆ రోజున దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు నీ దగ్గరికి వచ్చారు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ పడక మీద ఉన్నావు. ఉన్న తర్వాత అప్పుడు అర్జునుడితో చెప్పావు ఆయుధం ధరింప అని, అంటే నేను ఆయుధాన్నే పట్టా అని చెప్పి అన్నావు నువ్వు. కానీ యుద్ధరంగానికి వచ్చిన తర్వాత భక్తుడి యొక్క పరాధీనత చూచి భక్త రక్షణ లోపల పడిపోయి నీ ప్రతిజ్ఞను నీవు మరిచిపోయి చివరకు సుదర్శనాయుధాన్ని బట్టి భీష్ముడి పైన లంఘించలేదా? అంటే నీవు పడక మీద చేసినటువంటి ప్రతిజ్ఞలు గాని మాటలు గాని మరిచిపోతావు. అందుకే నీవు ఈ పడక మీద ఉన్నప్పుడు మాత్రం మా కోరికలను నీకు చెప్పము అన్నారు. ఎందుకంటే వీళ్ళ భయం ఏమిటంటే ఎక్కడ కృష్ణుడు తమనే లోపలికి రమ్మంటాడు అని భయం. ఎందుకంటే వీళ్ళు లోపలికి వెళితే పరమాత్ముడు ఆ నడిచి వస్తున్నటువంటి ఆ సుందర దృశ్యాన్ని చూసేటువంటి అదృష్టం అనేది దొరకదు కదా అని ఈ విధంగా వాళ్ళు పలుకుతున్నారట. అప్పుడు అన్నాడట, సరే మీ కోరికను కాదనడానికి వీల్లేదు, సరే వస్తాను అన్నాడట. అయితే పరమాత్ముని నడక 4 రకాలుగా ఉంటుంది అని చెప్తారు మనకు. ఒకటి ఏమిటి అంటే గజగతి అంటాం, రెండవది వృషభగతి, మూడవది శార్దూల గతి, నాలుగవది సింహగతి అంటాం. అయితే గజగతి అంటే ఏనుగు వెళ్ళేప్పుడు ఏ విధంగా గంభీరంగా వెళుతుందో అలా గంభీరంగా నడుస్తాడు స్వామి. తర్వాత వృషభగతి అంటే వృషభం ఏ విధంగా అయితే గర్వంగా నడుస్తుందో అలాంటి గర్వం కూడా ప్రదర్శించేట్లుగా నడుస్తాడు స్వామి. ఇక శార్దూల గతి అంటే అది దూకుడు, ఏ విధంగానైతే ఒక పులి దూకుడు దూకుతుందో అలాంటి దూకుడు తత్వం కలిసినట్లుగా ఆ విధంగా నడుస్తాడు స్వామి. ఇక సింహగతి అంటే గంభీరంగా అసలు ఎదుటివాడు చూసి భయపడవలసిందే తప్ప దానికి జంకు గొంకు లేకుండా ఏ దాన్ని కూడా లెక్క చేయకుండా ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడుస్తాడు స్వామి. అందుకే మనకు విశ్వాసరామంలో కూడా చతుర్గతి అంటాం, అంటే 4 రకాల నడకలు నడుస్తాడు ఆ స్వామి. ముజంగే పురపట్టు పోదరు మాపోలే అంటే సింహము గర్జించి ఏ విధంగానైతే బయటకు వస్తుందో ఆ విధంగా పరమాత్ముని కూడా సేనాగారం నుండి ఈ విధంగా తామున్నటువంటి ప్రదేశానికి రమ్మంటూ వాళ్ళు కోరారు. సింహంగా లేచి రమ్మనగానే ఆ కృష్ణుడు కొంటెగా చిరునవ్వు నవ్వి అన్నాడట, సరే మీ కోరిక తీరుస్తాను నేను, కానీ
మీరు సింహంలా రావాలి అన్నారు కదా, మరి ఏ సింహంగా రావాలి? ఆనాడు హిరణ్యకశిపుని సంహరించిన నరసింహంలా రావాలా, లేకపోతే రావణాసురుడి ఎదురు నిలిచినటువంటి రాఘవ సింహంలా రావాలా? ఎలా రావాలో చెప్పండి అన్నాడట. అనగానే వీళ్ళు అన్నారు, అయ్యయ్యో స్వామి ఏమిటి అంటే, అసలు స్వామి మేమేదో హిరణ్యకశిపులమా లేకపోతే రావణాసురులమా అలాంటి క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి రూపంతో రావడానికి? కేవలం నీ నడకలో గాంభీర్యాన్ని చూడాలి, నీ నడకలో అందాన్ని మేము చూడాలి అని చెప్పి సింహం ఏ విధంగా గంభీరంగా నడుస్తుందో అలాంటి గంభీరంగా రమ్మని అన్నామే గాని నిజానికి సింహానికి మీకు ఎక్కడి పోలిక? మీకు దానిలాంటి గాంభీర్యం కావాలి కానీ అందులో ఉండేటువంటి క్రూరత్వం కానీ ఇవి ఇలాంటివి మాత్రం మేము అనడం కాదు స్వామి. కాబట్టి ఆకారం మీది అది సింహంలా ఉండాలని కాదు, ఆ గాంభీర్యం మాత్రమే సింహంలా ఉండేట్టుగా నడిచి రావాలి అన్నాడట. అంటే మనకు ఒక్కో స్వామి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క దాన్ని మనకు చెప్తూ ఉంటారు. అంటే రామ అవతారంలో సౌశీల్యము, సౌశల్యానికి ప్రాధాన్యత ఉంది. అంటే తనకన్నా తక్కువ స్థాయి గల వాడి దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శించేటువంటి గుణాన్ని సౌశల్యము అని అంటాం మనం. అందుకే మన రామాయణంలో చెప్తారు కదా, వ్యసనేషు మనుష్యానాం వృషం భవతి దుఃఖిత అని. ఎవరైనా బాధపడుతుంటే నేను చక్రవర్తిని అనేటువంటి భావన లేకుండా రాముడు స్వయంగా వెళ్ళి వాళ్ళను ఓదార్చేవాడు. కాబట్టి దాన్ని సౌశల్యము అంటాం. ఇక కృష్ణావతారానికి వచ్చే వరకు సౌలభ్యము అంటే అందరికీ అందుబాటులోనే. వైకుంఠంలో ఉన్నప్పుడు కనీసం దేవతలకు కూడా అతని దర్శనం దుర్లభమే. అలాంటి స్వామి ఈ లోకానికి దిగి వచ్చి అక్కడ ఉండేటువంటి గోపికలకు, గోపాలులకు, గోవులకు, రాక్షసులకు అందరికీ కూడా తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు కదా. అందరి దగ్గరికి వచ్చి సద్దులు ఆరగిస్తూ కూడా వాళ్ళతో గడిపాడు కదా. దీన్ని సౌలభ్యము అని అంటాం మనం. ఇక నరసింహావతారం ఏమిటి? అది వాత్సల్యానికి ప్రతీతి. చూడండి, ప్రతి అవతారంలో కూడా స్వామి చేసింది ఒకటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. కానీ ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు కానీ ఈ నరసింహావతారానికి వచ్చిన తరువాత ఇక్కడ ఆ ప్రహ్లాదుడు తాను ప్రార్థిస్తే అప్పుడు ఆ స్తంభం నుంచి బయటకు వచ్చినటువంటి స్వామి ప్రహ్లాదుడి యొక్క దీనావస్థను చూసి కంట తడిబెట్టుకున్నాడట ఆయన. అంటే అంతటి వాత్సల్యం కలిగిన వాడు. అంతేకాకుండా చూడండి, ప్రతి అవతారంలో కూడా అతను ఏదో ఒక మాతృ గర్భంలో ఉన్నాడు, ఒక తల్లి గర్భంలో ఉండి కొంత సమయం తీసుకొని ఆ విధంగా తను జన్మించాడు. అంతేకాకుండా దుష్టులను శిక్షించడానికి, శిష్టరక్షణ చేయడానికి తగినంత సమయాన్ని కూడా తీసుకున్నాడు ఆయన. కానీ నృసింహావతారం అలా కాదు, ప్రార్థించినదే తడవుగా ఆ స్తంభంలోంచే బయటకు వచ్చేశాడు ఆయన. అంటే ఏమిటి? ఈయన నృసింహస్వామి ఎవరు? బ్రహ్మదేవుడికి తండ్రి కదా విష్ణువు. అంటే ఇప్పుడు ఏమిటి? ఆ స్తంభం అనేది ఈ నృసింహస్వామికి తల్లయింది. అంటే ఆ స్తంభం అనేది బ్రహ్మదేవుడికి నాయనమ్మ అయింది. ఆ విధంగా నాయనమ్మను చేశాడట స్వామి అని చమత్కారంగా మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. కానీ గోపికలు ఆ శ్రీకృష్ణ స్వామితో అంటున్నారు, స్వామి ఆనాటి నీకుండేటువంటి వాత్సల్య గుణం, నృసింహస్వామిగా ఉన్నటువంటి వాత్సల్య గుణం మాకు తెలిసినప్పటికీ ఆ గాంభీర్యాన్ని మేము తట్టుకోగలుగుతామో లేమో. ఎందుకంటే ఒక పక్కన నీ కళ్ళలోంచి వస్తున్నటువంటి విశ్వలింగాలు రాలుతున్నటువంటి తీక్షణమైన చూపులకు దేవతలు, తర్వాత చివరకు లక్ష్మీదేవే భయపడి వాళ్ళ దూరంగా జరిగారు కదా. కాబట్టి మాకు అలాంటి రూపం అవసరం లేదు. అంతేకాకుండా నీవు రామచంద్రుడుగా ఆనాడు యుద్ధరంగం లోపల రావణాసురుడి యొక్క శిరస్సులను నీవు ఎగరగొడుతుంటే దేవతల దగ్గర నుంచి భయపడి దూరంగా నిల్చుండిపోయారు వాళ్ళు. కాబట్టి అలాంటి రూపం కూడా మాకు అవసరం లేదు. కేవలం ఏంటి? నీ పువ్వై పువ్వన్నా అంటున్నారు. అంటే ఆ అతసి పుష్పం అంటే దిరిసిన పువ్వు వంటి కాంతి కలిగిన వాడా, అలాంటి నీలకాంతి కలిగిన వాడా అంటున్నారు వీళ్ళు. నీ రూపానికి నిజానికి సింహం పోలిక కాదు. ఎందుకంటే నీ రూపంలో ఉండేటువంటి సౌమ్యత, సౌహార్ద్రత, దయ, జాలి, కరుణ ఇవన్నీ నిజానికి సింహంలో ఉన్నాయా? అది క్రూరమైనటువంటి జంతువు కదా. కాబట్టి సింహం క్రూరమైంది, కానీ నీవు ఎలాంటి వాడివి? నీవు కరుణా సముద్రుడివి. నీకు ఇంతగా ఉంది, నీలో ఉండేటువంటి ఆ భక్తుల పట్ల ఉండేటువంటి వాత్సల్యం అనేది ఇంతగా ఉంది అని చెప్పడానికి సరిపోనంత
అలాంటి సముద్రం లాంటి నువ్వు దయగలిగిన వాడివి స్వామి. కాబట్టి సింహానికి నీకు పోలిక ఎక్కడా? నీ సౌజ సౌందర్యం దే ఈ సౌకుమార్యాలు ఇవి ఉన్నాయి కదా, ఇవి తరగకుండానే మా ఎదుటకు రావాలి అని కోరుకుంటున్నారు వీరు. ఉన్ కోయిల్ నిన్ను ఇంగనే పోందరుళి అన్నారు. అంటే ఇంతవరకు శ్రీకృష్ణుని భవనాన్ని నందగోపుని భవనము అన్నారు. కానీ ఇప్పుడేమంటున్నారు? స్వామి నీ భవనములో నుండి అంటున్నారు. నీ భవనంలో నుండి ఇది ఇప్పుడు బయటకు రావాలి అంటున్నారు. శ్రీకృష్ణుడు తమని రమ్మంటాడేమో అని భయపడుతూ ఆ విధంగా నీ భవనం నుంచి బయటకు రావాలి అంటూ పిలుస్తూ ఉన్నారు. స్వామి వారి యొక్క గంభీరమైనటువంటి మంద గమనాన్ని వారు చూసి తరించాలి అని చెప్పి గోపికలు ఆరాటపడుతూ ఉన్నారు. శయనకాల సౌందర్యాన్ని దర్శించి ఆనందించినటువంటి గోపికలు ఆ శ్రీకృష్ణుడి గమన సౌందర్యాన్ని కూడా ఇప్పుడు పరికించాలి అనుకుంటున్నారు. దానితో పాటుగా స్వామి వచ్చి తాము కూర్చున్నటువంటి ప్రదేశంలోనే ఆయన కూర్చుంటే ఆ గోష్ఠి ఉందే, ఆ గోష్ఠి కైంకర్యాన్ని కూడా తరించాలి అని వాళ్ళంతా భావిస్తూ ఉన్నారు. వీళ్ళు కోప్పుడయ్య సీరియ సింహాసన తిరుందు అంటారు. అంటే పడకపైనున్న స్వామి తాను చేసిన ప్రతిజ్ఞ కూడా మరచిపోతాడేమో గాని సింహాసనం మీద కూర్చుండి చేసినటువంటి దాన్ని మాత్రం పాటించకుండా ఉండడు, ఎప్పుడు మరిచిపోడు అంటారు. శ్రీరాముడు అసలు ఏమిటి ఏతద్ వ్రతమ్మా అన్నాడు. అంటే శరణాగత రక్షణమే తన వ్రతము అన్నట్లు అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా ఏమిటి అర్జునుడి యొక్క ఆ రథం ఆ నొగల మీద కూర్చుని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? చూస్తూ మాశుచహ అంటే నీవేం బాధపడకు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నువ్వు ఆరాధిస్తే చాలు, నా మీద సర్వభారాలు నీవు ఉంచితే చాలు, నీకు ఎలాంటివి ఉండదు, నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు అన్నాడు. అలాగే రామావతారంలో కూడా తనను నమ్మిన వాళ్ళందరినీ కూడా రక్షించాడు. శ్రీకృష్ణ అవతారంలో కూడా తనను నమ్ముకున్నటువంటి భక్తులకు రక్షణ కల్పించాడు ఆయన. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ స్వామి వారు కూర్చున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ సన్నివేశం ఎలా ఉంటుందో నేత్రానందంగా ఉండేటువంటి ఆ దృశ్యాన్ని చూచి తరించాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. యాం వంద కార్యం ఆరాయందు కరళ్ళు అంటున్నారు. అంటే నీ ఎడబాటు దుర్లభమై ఇంతకాలము నీవు మమ్మల్ని ఉపేక్షించావు, కాబట్టి నీతో కలుసుకొనలేనటువంటి ఆ కాలమంతా కూడా మాకు చాలా దుర్భరంగా గడిచింది స్వామి. అందుకే మా స్త్రీలము అనేటువంటి అభిమానాన్ని దీన్నంతా కూడా మేము వదులుకొని నడవలేక నడిచి వచ్చినాము స్వామి అంటూ శ్రీకృష్ణుడికి తమకు అతనిపై గలటువంటి అభిమానాన్ని ఆరాధనా భావాన్ని వాళ్ళు తెలియజేశారు. సరే మీ కోరిక చెప్పండి అని శ్రీకృష్ణుడు అడిగినా వాళ్ళు చెప్పలేదు. సమయం చూసి చెప్పాలి అనుకున్నారు. ఎందుకంటే మనం కోరినంత మాత్రాన పరమాత్ముడు మన కోరిక తీరుస్తాడు అనుకోవడానికి వీల్లేదు కదా. ఆనాడు రామావతారంలో అరణ్యంలో ఉన్నటువంటి రామచంద్రుణ్ణి తిరిగి వచ్చి తన సింహాసనాన్ని స్వీకరించమని భరతుడు ప్రార్థిస్తే అతని మాట విన్నాడా? కాదు. తాను రావడానికి బదులు ఆయన ఏం చేశాడు? తనకుండే పాదుకలను ఇచ్చాడు. అలాగే స్వామి తాను ఏదనుకుంటే అది చేస్తాడు గాని మనం అడిగింది ఇస్తాడా? ఆయన సర్వస్వతంత్రుడు కదా అని చెప్పి అన్నాడు. తర్వాత అందుకే కోరికలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాము ఈ విధంగా కోరిక కోరడము ఆయన ఇయ్యడం కన్నా ఈ విధంగానే మాట్లాడుతూ ఉన్నా కొద్దీ అతని దివ్య మంగళ రూపాన్ని చూస్తూ ఆనందాన్ని అనుభవించవచ్చు అని చెప్పి గోపికలు ఆ విధంగా ఆ స్వామితో వాళ్ళు ముచ్చటిస్తూ కూర్చున్నారట. అయితే మనం చెప్తారు సృష్టికి రెండు అవస్థలు అంటారు. ఒకటి ప్రళయావస్థ అంటాం, రెండవది స్థితి. సృష్టి స్థితి అంటే ప్రళయావస్థ అనేది రాత్రి లాంటిది. ఇది తర్వాత ఈ పరమాత్మ సృష్టిలో తనను దాచుకొని యోగ నిద్రలో ఉంటాడట. కాబట్టి ఈ సృష్టినంతా కూడా తనలో దాచుకొని యోగ నిద్రలో ఆ స్వామి ఉన్నప్పుడు దాన్నే గోపికలు ఏం చేస్తున్నారు? ఆ దృశ్యాన్నే మనసులో పెట్టుకొని గుహలో పడుకున్నటువంటి సింహంతో ఉంచారు. ఇక తాను స్థితికారకత్వాన్ని వహించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ జీవాత్మలకు ఉండేటువంటి పాపపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని కర్మఫలాన్ని అనుభవించడానికి దానికి ఏ శరీరంతో పంపిస్తే ఏ శరీరంతో దాని కర్మఫలం అనేది అది ముగుస్తుందనేది ఆలోచించి దానికి అలాంటి శరీరాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి దాన్నే
వీళ్ళు ఏమిటి జూలు విదిలించి బయటకు అంటే తిరిగి సృష్టిని చేస్తున్నటువంటి ఆ అలాంటి అలాంటి భావాన్ని అలాంటి దృశ్యాన్ని వీళ్ళు మనసులో అనుకొని ఆ స్వామిని ఆ విధంగా ప్రార్థించారు. అందుకే సింహము జూలు విదిలించడము అని అంటే మళ్ళీ స్వామి తాను ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి తిరిగి జాగృతావస్థలోకి వచ్చేసి తిరిగి సృష్టి చేసేటువంటి ఆ సుందరమైన దృశ్యాన్ని వీళ్ళు తమ కళ్ళ ముందు ఆ విధంగా కన్నారు. ఎందుకనంటే భగవంతుడికి ఆనందం కలిగితే ఒక ఫలం ఉంటుంది, కోపం కలిగితే మరొక ఫలం ఉంటుంది. ఫలాలను ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే కేవలం పరమాత్ముడే. అంతేగాని మనం చేసేటువంటి కర్మలు గాని యజ్ఞాలు గాని ఇవేవి కూడా మనకు ఫలితాలను ఇవ్వవు. యజ్ఞం ఉంది అనుకోండి, యజ్ఞాన్ని ఏం చేస్తున్నాం? మనం సృష్టిస్తున్నాం. మనం చేస్తేనే యజ్ఞం, మనం లేకపోతే దాని పుట్టుక లేదు. కానీ యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞం మనం సజావుగా చక్కగా చేస్తే ఆ యజ్ఞం ఆనందించి పరమాత్ముడిని ప్రార్థిస్తుందట. ఓహో, వీడు చాలా భక్తిగా నీ మీద ఉండే ప్రేమ చేత ఈ విధంగా నన్ను యజ్ఞ రూపంలో నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, కాబట్టి స్వామి వాళ్ళ యొక్క కోరికలు తీర్చండి అని చెప్పి ఆ ఫలితాన్ని ఇవ్వమని చెప్పి ఆ పరమాత్ముడిని ప్రార్థిస్తుంది ఆ యజ్ఞం. కాబట్టి అప్పుడు ఫలితం అనేది వస్తుంది మనకు. అంటే యజ్ఞము మనము పుట్టించగల మొదలు లేదు, అది ఫలితం అదేమిటి? యజ్ఞం అనేది దాని పుట్టుక అనేది మన మీద ఆధారపడి ఉంది, కానీ ఆ ఫలితం అది ఫలితం ఇచ్చేది మాత్రం పరమాత్ముడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడే. కాబట్టి మనం కోరిన దానికన్నా ఆయన ఇంకోటి, ఆయన శ్రేయస్సు ప్రేయస్సుని రెండు కోరికలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. శ్రేయస్సు అంటే భవిష్యత్తులో మనకి ఏది మంచిదో అలాంటి కోరికల్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ఈనాడు గోపికలు ఆ విధంగా అతన్ని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఘంటాకర్ణుడు అనేవాడు ఆయన ఆ కృష్ణుడి కాళ్ళు పట్టుకొని నాకు మోక్షం ఇవ్వమంటే సరే కొంతసేపుడు మోక్షం ఇచ్చాడు. తర్వాత వాడు ఏమన్నాడు? కాదు కాదు, మా తమ్ముడికి పిశాచకర్ణుడు ఉన్నాడు, వాడికి కూడా మోక్షం కావాలన్నాడు. అది ఏంటి మోక్షం అంటే? ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఇంతకు వాడికి మోక్షం మీద అభిలాష ఉందా అన్నాడు. లేదండి, అసలు పరలోకాలు ఉంటాయని కూడా వాడు నమ్మడు అన్నాడట. అలాగా, సరే మరి నీ మీద ఏమైనా ప్రేమ ఉందా? చీచీ చీచి, నన్ను చూస్తేనే వాడు ఏవహించుకుంటాడండి, నా మీద అసలే ప్రేమ లేదు. పోనీ నా మీద భక్తి ఉందా? అది కూడా లేదండి, అసలు ఎవరి మీద భక్తి లేదు. మరి ఎలా ఇవ్వమంటావు? వాడు నా తమ్ముడు కదనండి, అందుకని నా తమ్ముడికి మోక్షం ఇయ్యండి అంటూ కాళ్ళు పట్టుకున్నాడట. పట్టుకుంటే చివరకు ఆ పిశాచకర్ణుడు కూడా మోక్షం ఇచ్చాడట. అంటే పిశాచకర్ణుడికి మోక్షం పొందడానికి ఎలాంటి అర్హత లేకున్నప్పటికీ కూడా స్వామి సర్వ స్వతంత్రుడు కాబట్టి, ఆయన నిరంకుశుడు కాబట్టి ఆయన ఏం చేశాడు? అలాంటి వాడికి కూడా, అర్హత లేని వాడికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. అంటే ఇన్ని రకాలుగా స్వతంత్రుడైనటువంటి ఆ పరమాత్మను తాము కోరికలు కోరడం వెనుక కోరితే ఆయన అంగీకరించవచ్చు, లేదా అనంగీకారాన్ని కూడా తెలియజేయవచ్చు. అయినప్పటికీ కూడా భక్తజనులను రక్షించడమే తన ధ్యేయంగా ఉంటాడు. కాబట్టి స్వామి తమ కోరికలను మన్నిస్తాడనే భావన చేత ఈనాడు ఆ గోపికలు ఆ పరమాత్ముని తాము నడిచి వచ్చి తమ కోరికలు తీర్చమంటూ ఈ విధంగా ప్రార్థించారు. మరి వీళ్ళ ప్రార్థనను మన్నించాడా పరమాత్ముడు? మరి తాను లేచి వచ్చాడా? వీళ్ళని లేకపోతే లోపలికి పిలిచాడా అనే విషయాన్ని మనం రేపటి మన పాసురంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.